వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. కాల్పుల విరమణకు భారత్ అంగీకరించడంపై దేశ ప్రజల్లో ఎక్కువ శాతం నిరుత్సాహపడుతున్నారా? యుద్ధాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారా? వాస్తవానికి అమెరికానే ఇరు దేశాలకు మధ్యవర్తిత్వం చేసిందా? భారత్తో కాల్పుల విరమణ చేసుకోవాలని పాక్పై ఒత్తిడి తెచ్చిందా అనే ప్రశ్నలు ఇప్పుడు దేశ ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. భారత్కు పాక్ ఆర్మీ అధికారులు ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత చివరికి కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని తెలుస్తోంది. మరోవైపు పాకిస్తాన్ బలహీనంగా ఉందని, ఆర్థిక పరిస్థితితో పాటు ఆర్మీ కూడా బలహీనంగా ఉందని సమాచారం. ఒకవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులు, ఇంకోవైపు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో తెహ్రీక్ ఈ తాలిబాన్ ఈ పాకిస్తాన్ దాడులతో పాక్ ఇబ్బందులు పడుతోంది. ఇదే సరైన సమయమని పాక్ను వదలకుండా మట్టుబెట్టాలని దేశ యువత కోరుకుంటుంది. అయితే యుద్ధం అనేది ఒకవైపు మాత్రమే జరగడం, రెండు వైపులా తీవ్ర నష్టం ఉంటుందన్న విషయాన్ని మేధావులు గుర్తు చేస్తున్నారు. అలాంటప్పుడు మొదటే చర్చలు జరిపితే బాగుండేదిగా అనే ప్రశ్నలు వస్తున్నాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఆపరేషన్ సింధూర్ వివరాలు బయటపెట్టాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. దీనిపై వన్ టీవీ ప్రత్యేక కథనం. గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన పరిణామాలన్నీ ఇప్పటి ఘటనతో ముడిపెట్టి ప్రధానిని విమర్శించేవారు లేకపోలేదు. దశాబ్దాల క్రితం నాటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు ఎలా ఒకటవుతాయి? అప్పట్లో భారత్ విజయం సాధించింది, నష్టం కూడా భారీగానే జరిగింది. యుద్ధం అంటేనే వినాశనం. గత యుద్ధంలో భారత్కు సైనిక పరంగానే నష్టం జరిగింది. కానీ ఇప్పుడు యుద్ధం వస్తే భారత్ ఆర్థిక వ్యవస్థపై కూడా భారీ ప్రభావం పడుతోంది. గ్లోబల్ మార్కెట్లో తనదైన ముద్ర వేస్తున్న ఇండియా ఇప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. ఇక టెక్నాలజీ మరింత పెరిగింది కాబట్టి మరింత యుద్ధ నష్టం జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. దేశం కోసం తీసుకున్న నిర్ణయాలను స్వాగతించాలి, సమర్థించాలి. పాలకులు ఎంత సమర్థంగా ఉంటే భారత్ అంత సురక్షితంగా ఉంటుంది. ఇక పాకిస్తాన్, చైనా లాంటి పొరుగు దేశాలు ఉన్నప్పుడు ఎంతో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు దేశ ప్రధాని మోదీ కూడా అదే చేస్తున్నారు. కాల్పుల విరమణ తరువాత భారత్, పాకిస్తాన్ చర్చలకు సిద్ధమయ్యాయి. ఈ చర్చల్లో భారత్ ఏ అంశాలను ప్రస్తావించనుంది అనేది ఆసక్తికరంగా ఉంది. పాక్ తో దేని గురించి మాట్లాడే అవకాశం ఉంది అనేది ఉత్కంఠగా మారింది. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ చర్చలపై యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే భారత్ తన వైఖరి తేల్చి చెప్పింది. కేవలం రెండు అంశాలపై మాత్రమే పాక్ తో మాట్లాడతాము అని. ఒకటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ అప్పగింత, మరొకటి ఉగ్రవాదుల అప్పగింత. ఈ రెండు తప్ప పాకిస్తాన్ తో మాట్లాడడానికి మరేమీ లేవు అని భారత్ తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని అగ్రరాజ్యం అమెరికాకి కూడా తెలిపింది. ఇక కాశ్మీర్ విషయంలో మాకు చాలా స్పష్టమైన వైఖరి ఉంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ తిరిగి రావడం అనేది ఒక్కటే మిగిలి ఉంది. ఇంకేమీ మాట్లాడడానికి లేదు. ఉగ్రవాదులను అప్పగించడం గురించి వారు మాట్లాడితే మనం మాట్లాడుకోవచ్చు. మాకు వేరే ఏ ఉద్దేశం లేదు అని భారత ప్రభుత్వం వర్గాలు తెలిపాయి. కాశ్మీర్ విషయంలో ఎవరూ మధ్యవర్తిత్వం వహించకూడదు అని భారత్ స్పష్టం చేసింది. మేము ఎవరూ మధ్యవర్తిత్వం వహించాలి అని కోరుకోవడం లేదు. మాకు ఎవరూ మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరమూ లేదు అని పరోక్షంగా అమెరికాకు తెలియజేసింది భారత్. మరోవైపు పరస్పర అంగీకారంతోనే కాల్పుల ఒప్పందం జరిగింది అని భారత్ చెబుతోంది. అమెరికా మధ్యవర్తిత్వం వహించిన అంశాన్ని భారత్ ఎక్కడా కూడా ప్రస్తావనకు తీసుకురావడం లేదు. దీర్ఘకాలంగా నలుగుతున్న కాశ్మీర్ వివాదంపై భారత్, పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ట్రంప్ ప్రతిపాదనను దృష్టిలో పెట్టుకుని భారత్ తన వైఖరి తేల్చి చెప్పింది. మరోవైపు పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వ ప్రతిపాదనను కూడా స్వాగతించారు. మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ధన్యవాదాలు తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి, కాల్పులను ఆపడానికి భారత్, పాక్ అంగీకరించాయి. రెండు అణ్వాయుధ పొరుగు దేశాల మధ్య పెరుగుతున్న సైనిక వైరాన్ని తగ్గించడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది అని అంతర్జాతీయ సమాజం భావిస్తోంది. అయితే ప్రకటన చేసిన కొన్ని గంటల తరువాత పాకిస్తాన్ వైపు నుంచి నియంత్రణ రేఖ వెంబడి భారీగా కాల్పులు, షెల్లింగ్ జరగడంతో పాక్ తీరుపై భారత్ సీరియస్ గా ఉంది. సైనిక స్థావరాలు, నివాసాలు లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులు, ఫిరంగులను ప్రయోగించింది. పాకిస్తాన్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాక్ డ్రోన్లు, క్షిపణులు గాల్లోనే కూల్చివేసింది.
పాకిస్తాన్పై తాజా చర్య 40 ఏళ్ల ఉగ్రవాదానికి ప్రతిఫలము అని భారత్ అభివర్ణించింది. కాల్పుల విరమణకు అంగీకరించిన ఇరు దేశాల మధ్య జరగబోయే చర్చలు అత్యంత కీలకంగా మారనున్నాయి. ఈ సమావేశంలో కాల్పుల విరమణ కొనసాగింపు, ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించడం వంటి అంశాలపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. శనివారం ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ పాకిస్తాన్ పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ విషయంపై మోదీ సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. అటువైపు నుంచి గుళ్ల వర్షం కురిస్తే ఇటువైపు నుంచి ఫిరంగుల మోత మోగుతుంది అని ప్రధాని మోదీ హెచ్చరించారు. దీంతో పాక్తో చర్చల్లో కాల్పుల విరమణను ఉల్లంఘించిన అంశంపై చర్చలు జరగనున్నట్లుగా తెలుస్తోంది. హాట్ లైన్ లో జరిగే ఈ చర్చల్లో రెండు దేశాల డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓలు పాల్గొని సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చలు జరుపుతున్నారు. శనివారం మధ్యాహ్నమే భారత్ డీజీఎంఓతో పాక్ డీజీఎంఓ హాట్ లైన్ లో మాట్లాడారు. కాల్పుల విరమణ అంశాన్ని ప్రస్తావిస్తూ తక్షణమే అమలు చేయాలి అని కోరారు. ఈ నేపథ్యంలోనే శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది అని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రకటించారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే డ్రోన్ దాడులు, కాల్పులకు తెగబడి పాక్ సైన్యం విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన సంగతి తెలిసిందే. ఇలాంటివి ఉంటే భారత సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్న ఇరు వ్యక్తులను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్లో పనిచేస్తున్న ఓ అధికారికి సమాచారం చేరవేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అంశంలో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా అధికారికంగా ఓ నిర్ణయానికి వచ్చారు. పాక్, భారత్ కాల్పులు ఆపివేశాయి. అయితే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి అన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. చీకటి పడిన తరువాత బుసలు కొట్టే పాములా పాకిస్తాన్ వ్యవహరిస్తుంది. అవి ఆగకపోతే భారత్ వైపు నుంచి మిసైల్స్ పడతాయి అనే సందేశం ఇచ్చారు. ఉగ్రవాద దాడులకు పాల్పడి తమకు సంబంధం లేదని వాదించడం పాకిస్తాన్ స్టైల్. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. బహిరంగంగా ఉగ్రవాదులతో కలిసి తిరుగుతారు. ఇటీవల భారత్ బాంబుల్లో చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరయ్యారు. నేరుగా చేసే యుద్ధాలతో అన్ని లక్ష్యాలను సాధించలేరు. అందుకే భారత్ ఇప్పుడు పాకిస్తాన్ను దెబ్బకొట్టడానికి పరోక్ష వ్యూహాలను కూడా అమలు చేయాల్సి ఉంటుంది అన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇక పాకిస్తాన్తో జరిగే చర్చలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ను అప్పగించడం అనే అంశంతోనే జరుగుతాయని మోదీ ప్రకటించారు. ఆర్మీ జనరల్ స్థాయిలో జరిగే చర్చలు కేవలం సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించడానికి మాత్రమే అని తెలుస్తోంది. ఏ షరతులు ప్రయోజనం లేకుండా సంధి కుదిరితే భారత్కు అవమానంగానే భావించాల్సి ఉంటుంది అని ప్రతిపక్షాలు అంటున్నాయి. బలూచిస్తాన్ విషయంలో భారత వ్యూహం ఎవ్వరికీ తెలియదు. అక్కడ వేర్పాటువాద ఉద్యమం జరుగుతోంది. అక్కడి ప్రజలకు మాత్రమే భారత్ సానుకూలంగా ఉంది. భారత్ మద్దతిస్తే చాలని తాము మరో బంగ్లాదేశ్ లాగా మారుతామని బలూచిస్తాన్ అంటోంది. దీనిపై భారత్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయినప్పటికీ బలూచిస్తాన్ విషయంలో పాక్ ఇండియాపై ఆరోపణలు చేస్తోంది. బలూచిస్తాన్ వేర్పాటువాద ఉద్యమానికి భారత్ మద్దతిస్తుందో లేదో ఎవరికీ తెలియదు. కానీ భారత్పై మాత్రం పాకిస్తాన్ నిందలేస్తోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి భారత సపోర్టు ఉందని ఉత్తుత్తి ఆరోపణలు చేస్తోంది. నిజమేంటో తెలియదు. కానీ భారత్ మద్దతిస్తే మాత్రం బలూచిస్తాన్ను కాపాడుకోవటం పాకిస్తాన్కు అసాధ్యమే. పాక్ను బలహీనం చేయటానికి భారత్కు బలూచిస్తాన్ కూడా ఒక అవకాశంగా చెప్పుకోవచ్చు. కానీ ఇది పరోక్షంగా చేయాలి. బలూచిస్తాన్ను విముక్తి చేయిస్తే పాకిస్తాన్ పని సగం అయిపోయినట్లే. కానీ ఇండియా అలా చేస్తుందా? బలూచిస్తాన్కు మద్దతిస్తుందా అనేది ఇప్పుడున్న మరో పెద్ద ప్రశ్న. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇది వాటి 1TV స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.